నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అధికార భాషా సంఘానికి మండలి వెంకట కృష్ణారావు పేరు పెడతామన్న చంద్రబాబు. తెలుగు భాష పరిరక్షణ కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి అంటూ నివాళులు. రాష్ట్రంలో కనీసం ఎరువులను కూడా అందించలేని అసమర్థ ప్రభుత్వం ఇది. కూటమి సర్కార్పై మండిపడ్డ వైసీపీ అధికార ప్రతినిధి కైలే అనిల్ కుమార్. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి, అధికారులను ఆదేశించిన కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు డబ్బు కోసం ఎప్పుడూ ఆశపడలేదని, స్వాతంత్ర సమరయోధుల కోటాలో ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరాలను కూడా పేదలకు ఇచ్చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలి వెంకట కృష్ణారావు వ్యక్తిత్వాన్ని ఆయన కొనియాడారు. అనునిత్యం ప్రజలకు ఏం ఇవ్వాలనే విషయాన్నే వెంకట కృష్ణారావు ఆలోచించారని చెప్పారు. మహాత్మా గాంధీ ఆశయాలను ఆయన తూచా తప్పకుండా పాటించి నిజమైన గాంధీ వారసులుగా ఈ దేశం రాష్ట్రానికి సేవలు అందించారని అన్నారు. ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమానికి దివిసీమ గాంధీగా పేరున్నటువంటి మండలి వెంకట కృష్ణారావు గారి యొక్క శత జయంతి ఉత్సవాల్లో మనం అందరం భాగస్వాములు కావడం మన అదృష్టం అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. పవిత్రత, సేవాభావం ఇలాంటివన్నీ కూడా కాపాడుకోవాలంటే ఇప్పుడే పద్మశ్రీ గరికపాటి నరసింహరావు గారు మాట్లాడారు. వారు ఎప్పుడు మాట్లాడినా అనేక విషయాల్లో ప్రజల్లో ఒక సేవాభావాన్ని, నీతి నిజాయితీని పెంచే విధంగా జీవితం అంటే ఏంటో వారు చెప్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి కూడా ఈరోజు ఏం చెప్పారో మనం విన్నాం. ఇంకొక పక్క శ్రీ విశ్వయోగి యుస్సుంజీ గారు ఐకమత్యాన్ని గురించి, వారికి మండలి వెంకట కృష్ణారావు గారితో ఉండే సంబంధాల గురించి వారు చెప్పడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నా దగ్గరికి బుద్ధప్రసాద్ గారు వచ్చారు. మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నాం, అందరం కలిసి ఉన్నాం. ఇప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా వాళ్ళ తండ్రిని చూశాను. వెంకట కృష్ణారావు గారితో కలిసి ఎమ్మెల్యేగా ఉండే అవకాశం నాకు వచ్చింది 78-83లో. అదే మరికి అంత మునుపు దివ్యసీమలో ఆయన పడిన తపన, ఆయన చేసిన సేవ ఒక్క భారతదేశం కాదు, ప్రపంచం మొత్తం చర్చించుకునే పరిస్థితి వచ్చింది. అలాంటి ఉన్నతమైన వ్యక్తి, ఒక మంచి ఆశయాల కోసం పనిచేసిన వ్యక్తి యొక్క శత జయంతి అన్నప్పుడు నేను ఒకటే అన్నాను, తప్పకుండా వస్తానని బుద్ధప్రసాద్ గారికి చెప్పాను. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు, ఎందుకంటే ఈరోజు మనం విలువలు చూస్తున్నాం. ఓసారి నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఒకప్పుడు పెద్ద పెద్ద నాయకులు చూశాం, విలువలతో కూడిన రాజకీయాలు చూశాం, సేవాభావంతో పనిచేసిన నాయకత్వాన్ని చూశాం. ఈ రోజు మనం చూస్తా ఉంటే పూర్తిగా విలువలు పడిపోయి ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా అడ్డదారులు డబ్బులు సంపాదించాలన్న ఆలోచన కూడా వచ్చేసాయి. అలాంటి సమయంలో మనందరం ఒకసారి చూస్తే మండలి వెంకట కృష్ణారావు గారు గాంధీజీ ఆశయాల్ని తూచా తప్పకుండా పాటించి నిజమైన గాంధీజీగా, ఆయనకు వారసులుగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో సేవలు అందించిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి మనం అందరం కూడా నివాళులర్పించడం మన బాధ్యతను కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ గడ్డ కృష్ణా జిల్లా సాహితీ, సాంస్కృతిక, రాజకీయ, సినీ రంగాలకు వేదిక. ఈ కృష్ణా తీరం ఎంతో మహానుభావులని అందించిన గడ్డ ఇది. అలాంటి వాళ్ళందరినీ తలుచుకుంటే మనకు ఒక స్ఫూర్తి వస్తుంది. అయితే ఈ రోజు కార్యక్రమంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, చరిత్ర ఉన్నంత వరకు చిరస్థాయిగా ఈ ప్రాంతవాసుల గుండెల్లో నిలిచే వ్యక్తి, గుర్తుండే వ్యక్తి మండలి కృష్ణారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఆయన విద్యాశాఖ మంత్రిగా పనిచేసినప్పుడు అనేక సంస్కరణలకు నాంది పలికిన వ్యక్తి మండలి వెంకట కృష్ణారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు గుంటూరులో నాగార్జున యూనివర్సిటీ, వరంగల్లో కాకతీయ యూనివర్సిటీ, ఈ 2 రావడానికి కృషి చేశాడు. నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో 1974లో వారం రోజుల పాటు అఖిల భారత తెలుగు సాంస్కృతికోత్సవం నిర్వహించి
అధికార భాషా సంఘం నెలకొల్పేందుకు కారకులయ్యారు. ఈరోజు అధికార భాషా సంఘం ఉందంటే అది వారు ఆ రోజు చూపించిన చొరవేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కానీ ఆయన జీవితం చూస్తే చట్టసభలో ప్రజాప్రతినిధిగా ఉన్నాం, సమాజ సేవలో బిజీగా ఉన్నాం, ఎప్పుడు కూడా భాష మీద మమకారాన్ని వీడలేదు. తెలుగు భాషా సంస్కృతికి పనిచేసిన వ్యక్తి ఘంటాపదంగా చెప్పగలుగుతాను, మండలి వెంకటకృష్ణారావు గారు. కొంతమంది నాయకులు చేసే విషయాలు చూస్తే ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాడిన గాంధీజీ గాని ఆయన స్ఫూర్తిని అందుకుని చిన్న వయసులోనే గాంధేయవాదిగా మారినటువంటి మండలి వెంకటకృష్ణారావు గారు కానీ మనం న్యాయం చేసిన వాళ్ళం కాము. ఎన్నో త్యాగాలు చేశారు, ఎంతోమంది ప్రాణాలు అర్పించారు, ఎంతోమంది జీవితాల్లో పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఈ దేశంలో స్వాతంత్రం రావాలి, స్వతంత్ర భారతదేశంలో మేము బతకాలి, అందరికీ అన్ని అవకాశాలు రావాలని పోరాడారు. అలాంటి వారికి నిజమైన నివాళులు అర్పించాలంటే పేదరికం పూర్తిగా నిర్మూలిస్తూనే విలువలతో కూడిన సమాజం కోసం మనం ముందుకు పోయినప్పుడే అలాంటి నాయకుల్ని మనం గౌరవించినట్టు అవుతుంది. అందుకే ఈరోజు నాకు అనిపించింది, మండలి వెంకటకృష్ణారావు గారి పేరుతో శాశ్వతంగా జ్ఞాపకం ఉండాలంటే అధికార భాషగా తెలుగుదేశాన్ని ఆ రోజు అనౌన్స్ చేసిన వ్యక్తి, అధికార భాష సంఘానికి మండలి వెంకటకృష్ణారావు గారి పేరు పెట్టి మండలి వెంకటకృష్ణారావు అధికార భాషా సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాం. అది ఆయనకి ఎప్పుడు ప్రజలందరికీ గుర్తుంటుంది. ఎవరు పెట్టారు, ఈ భాష కోసం ఎవరు పనిచేశారు, అవన్నీ గుర్తుంటుంది. ఇంకా కూడా ఇలాంటి నాయకుల పేర్లు మనం గుర్తుపెట్టుకునే విధంగా, వారి స్ఫూర్తిని ఎప్పటికప్పుడు నెమరు వేసుకునే విధంగా కార్యక్రమాలు చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ, రాష్ట్రంలో రైతాంగానికి కనీసం అవసరమైన ఎరువులను అందించడంలోనూ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ ఘోరంగా విఫలమైందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీజన్ ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నా ఇంకా ఎరువుల కోసం రైతులు ఎదురు చూడాల్సిన దారుణమైన పరిస్థితిని కల్పించారని మండిపడ్డారు. ఆర్బీకేల వంటి మంచి వ్యవస్థలతో గత వైసీపీ తీసుకువచ్చిన రైతు అనుకూల విధానాలను చంద్రబాబు అధికారంలోకి రాగానే సర్వనాశనం చేశాడని ధ్వజమెత్తారు. తక్షణం ఎరువుల లభ్యతపై దృష్టి పెట్టకపోతే రైతుల పక్షాన వైసీపీ పోరాటానికి సిద్దమవుతుందని హెచ్చరించారు. ఎన్నికల ముందేమో సూపర్ 6 అని, సూపర్ 7 అని చెప్పి రకరకాలుగా వాగ్దానాలు చేసి ఆయన ప్రజల్ని, రైతుల్ని, ఈ సమాజంలో అన్ని వర్గాల ప్రజల్ని కూడా మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్న తర్వాత అసలు రైతుల గురించి పట్టించుకునే పరిస్థితి ఎక్కడ కూడా కనిపించట్లేదు. అంటే ఒక విషయంలో కాదు, ఒక విషయంలో తప్పితే ఒక విషయంలోనన్నా రైతులకు సహాయం చేస్తారా అంటే ఏ విషయంలో కూడా రైతులకు సహాయం చేసే పరిస్థితి లేదు. ఈరోజు నిన్న మొన్న చాలా గొప్పగా అన్నదాత సుఖీభవ మేము ఇస్తున్నామని చెప్పి చాలా గొప్పగా ఏదో ఒక పెద్ద పొలాల్లో ఒక సినిమా సెట్టింగ్ వేసి రైతులందరినీ కూడా అక్కడ ఎండలో కూర్చోబెట్టి ఇచ్చినటువంటి అన్నదాత సుఖీభవలో ఎన్ని లోపాలున్నాయో ఒకసారి మీ ద్వారా తెలియజేయాలని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. వాళ్ళ ఎన్నికల ముందు రైతులకి 20,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. ఆ 20,000 రూపాయలు ఇవ్వకపోగా 1 సంవత్సరం బాకీ పెట్టారు. ఆ రైతులకి పెట్టుబడి ఇచ్చిన పరిస్థితులు లేవు. మొన్న సంవత్సరం అందరూ కూడా చాలా రైతులు ఇబ్బందులు పడ్డారు. మళ్ళా ఇప్పుడు 5,000 రూపాయలతో సరిపెట్టిన పరిస్థితులన్నీ కూడా చూశాం. ముఖ్యంగా అందులో కూడా చాలా ఆంక్షలు పెట్టారు. దాదాపుగా ఆ లబ్ధిదారుల్లో 7 లక్షల మందికి కోత పెట్టిన పరిస్థితులన్నీ కూడా మనం చూసాం. అదేవిధంగా ముఖ్యంగా గ్రామాల్లో ఎక్కువ మంది కౌలు రైతులు ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యంగా ఎవరైతే చిన్నకారు రైతులు ఉంటారో ఆ కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారంటే కౌలు రైతులకి ఈసారి వచ్చే ఇన్స్టాల్మెంట్ లో ఇస్తానని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఇదంతా కూడా మోసం చేసి డైవర్షన్ చేసి కాలం గడిపి ఏదో సింగపూర్ వెళ్ళిపోయాం, లేకపోతే ఇంకొకటి వెళ్ళిపోయాం, ఆ విధంగా ఏదో ఒక భ్రమలు చూపించి
సినిమా సెట్టింగ్లేసి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తా ఉన్నారే తప్ప ఈ రాష్ట్రంలో రైతు ఏ విధంగా కష్టపడతా ఉన్నాడు, రైతు ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నాడు అని చెప్పి ఆలోచన ఈ కూటమి ప్రభుత్వానికి లేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఆయన యాదృచ్ఛికంగా మొన్న మీటింగ్ లో చెప్తా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఉండగా, ఆయన మనసులో మాట చెప్పకనే చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఈ రైతుకి న్యాయం జరగదు అని చెప్పిన పరిస్థితి కూడా మనం చూసాం. అదేవిధంగా ఈ రకరకాల ఆంక్షలు పెడతా ఉన్నారు. ఈ రైతు భరోసా కేంద్రాలు అయితే పూర్తిగా నిర్వీర్యం చేసేశారు. అంటే ఆయనకు ఒక కక్ష అన్నమాట. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఆ రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసేయాలి, జగన్మోహన్ రెడ్డి గారికి పేరు చెరిపేయాలి అని భావిస్తున్నాడే తప్ప గ్రామాల్లో రైతులు విత్తనాలకు ఇబ్బంది పడుతున్నారు, ఎరువులకి ఇబ్బంది పడుతున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భావించట్లేదు. అంటే ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలన్నీ కూడా తుడిచేయాలని ఆయన యొక్క ఉద్దేశం. అట్లాగే రైతులకి గిట్టుబాటు ధర కూడా లభించిన పరిస్థితులు లేవు. ధరల స్థిరీకరణ నిధినైతే పూర్తిగా ఎత్తేశారు. ఉదాహరణకు తీసుకుంటే చిన్న చిన్న రైతులు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారంటే ఈరోజు గ్రామాల్లో మినుము రేటు 9,000 పైచీలుకుంటే ఈ రోజు 6,100, 6,200 అది కూడా దళారులు మధ్యలో ప్రవేశించి కొనే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అదేవిధంగా ధాన్యం పరిస్థితి కూడా మనం చూసాం. అంటే రైతులకి ఒక్క విషయంలో కాకపోతే ఒక్క విషయంలో కూడా ఈ ప్రభుత్వం రైతుల యొక్క సంక్షేమం గాని రైతులు బాగోగులు గాని పట్టించుకునే పరిస్థితులు ఎక్కడా కూడా కనిపించట్లేదని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం ద్వారా వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజల నుంచి అందిన అర్జీలకు నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లోని వివేకానంద హాల్లో నిర్వహించిన జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జేసీ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, ట్రైనీ కలెక్టర్ జె మనీషాలతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అర్జీలపై సత్వర పరిష్కారం అందించాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. బెటర్ల షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టివితాస్